ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ వీడియో. మీరేమో కానీ నేను మాత్రం ఈ వీడియోకి చాలా ఎక్సైటెడ్ అయి ఉంటాను. ఎందుకంటే కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏవైతేనే లాంచెస్ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ డిసెంబర్ మన ముందుకు రాబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఏవేంటి అనే దాని గురించి. మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ రోల్ ద ఇంట్రో. మొదటిగా ఐక్యూ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్, ఐక్యూ వాళ్ళ లెజెండరీ సిరీస్ అలాగే ఫ్లాగ్షిప్ సిరీస్ ఐక్యూ 13 ని అఫీషియల్ గా అయితే లాంచ్ అయిపోతున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇమోషన్స్ కోసం నేను ఆల్రెడీ దుబాయ్ కూడా వెళ్ళాను. ఆటోడ్రోమ్ లో నా ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా క్రేజీ. ఎందుకంటే ఒకటి, నాకు ఇష్టమైన BMW కార్ అండ్ నా బకెట్ లిస్ట్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కార్ ని, అది కూడా స్పోర్ట్స్ ట్రాక్ మీద నడపాలి అనేటువంటి విషింగ్స్ ఏవైతే అన్ని కూడా ఫుల్ఫిల్ చేసేసాను. నిజంగా క్రేజీ. ఎందుకంటే ఆ ఫోన్ లో క్వాల్కమ్ కి సంబంధించినటువంటి 8 ఎలైట్ ప్రాసెసర్, రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని సుమారుగా 50 నుంచి 55 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ దీంట్లో ఈసారి 2K డిస్ప్లే, 144 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 3 కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్స్, అది కూడా సోనీ సెన్సార్స్ తో పాటు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెన్సార్, 7000 లార్జర్ వేపర్ ఛాంబర్ టెక్నాలజీతో పాటు ఫ్లాగ్షిప్ అనగానే మనము బ్యాటరీస్ దగ్గర కాంప్రమైజ్ అవుతూ ఉంటాం కదా, దీంట్లో కాంప్రమైజే లేకుండా 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఈ ఫోన్ లో ఇవ్వబోతున్నారు. నిజంగా కెమెరా శాంపిల్స్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. షాకింగ్ రిజల్ట్స్. ఇంత బాగా పిక్చర్స్ రావడానికి గల రీజన్ ఏంటి అంటే, వీళ్ళు చెప్తుంది వివోకి సంబంధించిన, వీళ్ళ పేరెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఆల్గరిథం ని వీళ్ళు ఇందులో యూజ్ చేయటమేనంట. నిజంగా సూపర్ ఎక్సైటెడ్ ఫర్ December 3rd. ఇది December 3వ తారీఖు మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ వివోకి సంబంధించినటువంటి 2 ఫోన్స్, యాక్చువల్ గా చైనాలో అయితే మినీ 200 అలాగే ప్రో అండ్ అల్ట్రా 4 లాంచ్ చేశారు. మన ఇండియాలో మాత్రం 2 మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. మేబీ ఇది వచ్చేటప్పటికే వివో X200 అండ్ 200 ప్రో ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మొదటిగా మనం వివో X200 గురించి చూద్దాం. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ గా మీకు ఐక్యూ 13 లాగే అనిపించవచ్చు. దీంట్లో కూడా మీకు 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, అలాంగ్ సైడ్ విత్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్, 5800 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ 6000 ప్లస్ 120 వాట్స్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం మనకి ఎంఏహెచ్ తగ్గించారు అండ్ ఛార్జింగ్ స్పీడ్ ని కూడా తగ్గించడం జరిగింది. మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 9400, వేరే ఐక్యూ 13 వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. ఇక వివో X200 ప్రో విషయానికి వచ్చారంటే, దీంట్లో హైలైట్ ఏంటి అంటే 200 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి పెరిస్కోపిక్ కెమెరాని మన ముందు తీసుకొస్తున్నారు. 50+50 అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు సినిమాటిక్ వీడియో రికార్డింగ్ ని కూడా ఈసారి వీళ్ళు ఇందులో తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. అలాంగ్ సైడ్ విత్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా 80K to 90K బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయినా బడ్జెట్ యూజర్స్ కి ఏం లేవారంటే, ఎస్, బడ్జెట్ యూజర్స్ కూడా గుడ్ న్యూస్. రెడ్మీకి సంబంధించినటువంటి 14 సిరీస్ అఫీషియల్ గా December 2nd వీక్, మోస్ట్లీ 12th నో ఏమో రిలీజ్ అయితే చేయబోతున్నారంట, రూమర్ అయితే వచ్చింది. అయితే దీంట్లో మీకు వచ్చేటప్పటికి మన ఇండియాలో ఫస్ట్ యాజ్ ఆఫ్ నో 2 ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. ఒకటి 14 ప్రో, మరొకటి వచ్చేటప్పటికి 14 ప్రో ప్లస్. నాన్ ప్రో వేరియంట్స్ ని వీళ్ళు లేటర్ మోస్ట్లీ జనవరిలో మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. వేరే ఇందులో 14 ప్రో ప్లస్ వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7s Gen 3 ప్రాసెసర్ తో, రేర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మోస్ట్లీ 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. IP రేటింగ్స్ ఇవన్నీ కూడా మనం కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ దీని డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఐక్యూ అలాగే రియల్మీ రెండింటి యొక్క కాంబినేషన్ లో డిజైన్ చేశారేమో అనేటువంటి ఫీల్ అయితే ఇవి ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయి. మచ్ మోర్ టు రివీల్. సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేద్దాం. అలాగే 14 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, దీంట్లో మీకు వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్ తో మన ముందుకైతే రాబోతున్నాయి. 2 ప్రాసెసర్లు కూడా ఆల్రెడీ మనం వాడున్నాం ఈ ఇయర్ లోనే. మరి ప్రాసెసర్ అప్గ్రేడ్ కాకుండా ఇంకేం అప్గ్రేడ్ చేశారు అంటే, వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ టిల్ అప్ టు ద లాంచ్. అండ్ ఈసారన్న ప్రైస్ తక్కువగా తీసుకొస్తేనే రెడ్మీ సస్టైన్ అవ్వగలదు, లేదంటే ఇక కష్టమే అనే నా అభిప్రాయం. ఇక రెడ్మీ లాంచ్ చేస్తే రియల్మీ ఊరుకుంటుందా? ఒకప్పుడు వీళ్ళిద్దరు కాంపిటీషన్ హెవీగా ఉండేది కదా, మీరా మేమా అన్నట్లు. సోమవారం వీళ్ళ లాంచ్ ఉంటే మంగళవారం వీళ్ళ లాంచ్ ఉండేది. సేమ్ థింగ్ రియల్మీ కూడా మన ముందుకి రియల్మీ నార్జో 70 కర్వ్ అనేటువంటి పేరుతో ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది 7300 ప్రాసెసర్ తోటి. సో ఈ ప్రాసెసర్ మళ్ళీ నేను ఎక్కడో వినున్నాను అనుకుంటున్నారా? ఇది కూడా మనకు ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ప్రాసెసర్. రియల్మీలో ఉన్నటువంటి 13 ప్రో అనుకుంటా,
ప్రోనో 13 ఆ మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ తోనే నార్జో తోటి వీళ్ళైతే రీబ్రాండింగ్ చేస్తున్నారు. సో ఎనీవే 2 బ్రాండ్స్ దగ్గర నుంచి 2 బడ్జెట్ ఫోన్స్ అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విత్ టెక్నో దగ్గర నుంచి కూడా పాంథమ్ సిరీస్ లో ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లాంచ్ అవబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. మరి ఇది ఫోల్డింగ్ ఫ్లిప్ అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తో తీసుకొచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. సో వీటన్నిటిలో కూడా నేను బాగా ఎక్సైటెడ్ అయి వెయిట్ చేస్తుంది వచ్చేటప్పటికే iQOO 13, ముఖ్యంగా దీని ప్రైజింగ్. ఎందుకంటే నిజంగా ఫ్లాగ్షిప్ కిల్లర్ లెవెల్ ఫీచర్స్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ వీటితో పాటు కెమెరా డిపార్ట్మెంట్ లో వివో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, X200 సిరీస్. సో ఈ 3 మొబైల్ ఫోన్, అందులో కూడా X200 Pro గురించి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కిందనటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎనీవే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.